వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. అట్లాంటిస్ అనే అంశము నేటికి ప్రజలకు ఎందుకు ఆకర్షిస్తుంది, అదేవిధంగా దీని యొక్క పురాణాలు అసలు ఏ విధంగా ఉంది అది ఒకసారి చెప్తారు. యాక్చువల్గా ఇప్పుడు దీన్ని అన్సాల్వ్డ్ మిస్టరీ సైకిల్ ఎందుకు జరగట్టారంటే చాలా మంది వెతికారండి అట్లాంటిస్ గురించి. దాదాపు అట్లాంటిస్ గురించి ఎందుకు వెతికారు అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 1453లో ఇండియాకి టర్కీ నుంచి వచ్చే రూట్ ని టర్కిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అండ్ అరబ్స్ టర్క్స్ యూరోపియన్ యూనియన్ ఆపేశారు. అంటే యూరోప్ నుంచి ఇండియాకి వచ్చే యూనియన్ ఇస్తాన్బుల్లో టర్కీలో ఆపేశారు అనమాట. ఇప్పుడు చుట్టుకొని వాటర్ లో చుట్టుకొని ఆఫ్రికాని చుట్టుకొని ఇండియాకి రావాలని చెప్పేసి అనుకున్నారు. అందుకు వాళ్ళు వేరే వేరే వాళ్ళు క్రిస్టఫర్ కొలంబస్ కానీ, వాస్కో డి గామా కానీ, హెన్రీ నావిగేటర్ కానీ చాలా సీ రూట్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో మనకు అట్లాంటిస్ ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసి వీళ్ళు ఒక ఐడియాలోకి వచ్చారనమాట. ఆ టైంలో ఏమైందంటే వీళ్ళు కొంచెం దూరం పోతారు, వీళ్ళకి ఏం దొరికింది అమెరికాస్, 2 అమెరికాస్. అప్పటివరకు 2 అమెరికాస్ కి వీళ్ళకి కాంటాక్ట్ లేదు. కొత్త ల్యాండ్స్ కనిపెట్టారు అనమాట. అండ్ సౌత్ అమెరికాలో మీరు గన కిందికి పోతే సౌత్ అమెరికాలో మీకు మాయన్స్ కట్టిన పిరమిడ్స్ ఉన్నాయన్నమాట. సౌత్ అమెరికాలో పిరమిడ్స్ ఉన్నాయండి. వాటిని మాయన్స్ అనే తెగ కట్టారు అనమాట. మొన్న మీకు 2020కి ప్రపంచం అంతమవుతుంది ఎందుకంటే మాయన్ క్యాలెండర్ ఎండ్ అవుతుంది అంటారు. ఆ మాయన్స్ పిరమిడ్స్ కూడా కట్టారు. చిచెన్ ఇట్జా అని చెప్పేసి అంటారు. మోడర్న్ వరల్డ్ వండర్స్ లో ఇది కూడా ఒకటి, ఈ చిచెన్ ఇట్జా. అది దాదాపు మన ఈజిప్ట్ లో పిరమిడ్ లెక్కలే ఉంటుంది అనమాట. సో ఇక్కడికి ఇదంతా టెక్నాలజీ ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది? సో మధ్యలో ఒక భూభాగం వెళ్ళిండొచ్చు. ఆ భూభాగమే అట్లాంటిస్ అని చెప్పేసి బాగా నమ్మేవారు. దాని మీద ఇంట్రెస్ట్ 19th సెంచరీ మొత్తం దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సరిపోయింది. అయితే శామ్ ఎలియట్ అని ఒక బ్యాంకర్ ఉండేవాడండి. ఈ ఎలియట్ అనే అతను స్కాటిష్ బ్యాంకర్, స్కాట్ ఎలియట్, స్కాట్ శామ్ ఎలియట్ సంథింగ్, బట్ స్కాట్ ఎలియట్ ఈజ్ హిస్ నేమ్. అతను బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తూనే ఈ అట్లాంటిస్ యొక్క మ్యాప్స్ డిజైన్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. అంటే అట్లాంటిస్ ఇక్కడ ఉండొచ్చు అని. అది 4 phases లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లైక్ ఒకప్పుడు అట్లాంటిస్ ఉండేది 9,000 years బ్యాక్. నీరు అంటే మంచు కరగడం వల్ల అది మునిగిపోయింది వాటర్ లో. ఆయన చెప్పిన దానికి కొంచెం మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే యంగెస్ట్ డ్రైయెస్ట్ పీరియడ్ అని చెప్పేసి ఒకటి ఉందండి. అది 12,000 BCలో వచ్చింది. ఆ పీరియడ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకు మంచు ఐస్ ఏజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐస్ ఏజ్ అనేది ఎండ్ అవుతుంది. అప్పుడు వాటర్ పెరుగుతుంది. చాలా మటుకు తమ ప్రాంతాలు ఉంటాయి కదండి, అవన్నీ మునిగిపోయాయి. యాక్చువల్ గా ఒకప్పుడు యూరోప్, ఇంగ్లాండ్ కలిసి ఉండేవి. ఇప్పుడు మధ్యలో అనేది సీలోకి వెళ్ళిపోయింది. అక్కడ తొగితే మనకు ఎలిఫెంట్స్ యొక్క బోన్స్ దొరికాయి. సో ఎలిఫెంట్స్ ఆఫ్రికా నుంచి వచ్చి యూరోప్ లోకి, ఇంగ్లాండ్ వరకు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ లో లయన్స్ లో ఒకప్పుడు ఉండేవి. సో ఇది ఫానా అండ్ ఫ్లోరా ఎట్లా పాసిబుల్ అంటే అట్లాంటిస్ అనేది ఉండేది అనేది ఆయన ఒపీనియన్ అనమాట. బట్ దట్స్ నాట్ హ్యాపెనింగ్. అంటే అది ఎక్కడ మనకు కరెక్ట్ పిన్ పాయింటెడ్ గా మనకు తెలుస్తలేదు. ఈ మధ్య ఏమైందంటే అండి, ఒక 2-3 స్ట్రక్చర్స్ కనిపెట్టినాము. రికార్డ్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఆఫ్రికాలో, అదే ఉండొచ్చని కొంతమంది అంటున్నారు. తర్వాత సెంటోరిని ఐలాండ్స్ అని చెప్పేసి ఒక ఐలాండ్ ఉంది గ్రీస్ లో, అదే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు.